మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ వందనములు. ప్రియమైన సహోదర సహోదరీల్లారా, ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్యాన్ని మీమందరికీ వందనములు. ఈరోజు ధ్యాన శీర్షిక ఉన్నది ఉన్నట్లుగానే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూనే ఉన్నారు. మీ పితరులు చేసినట్లే మీరు కూడా చేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 7:21. ఈరోజు లేఖన భాగం అపోస్తలుల కార్యములు 7:21 నుండి 60 వరకు. 21. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునక లోపరచనోళ్ళని మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి. 23. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను. 24. వారి మాటలు విని కోపముతో మండిపడి మూలభాషలో తమ హృదయములయందు నరకబడినవారై అతనిని చూచి పండులు కోరికిరి. ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి. 26. ఆకాశము తెరవబడియు మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుందుటయు చూచుచున్నాని. బ్రా. 27. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసికొని ఏకముగా అతనిమీద పడి. 28. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. 29. ప్రభువును గూర్చి మొరపెట్టుచూ యేసు, ప్రభువా, నా ఆత్మను కీర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునపు సమ్మతించెను. ఈరోజు వర్తమానము నిజాన్ని చెప్పడం ఎప్పుడూ సులభం కాదు. వాతావరణ సూచన కూడా వారి ప్రణాళికలను భంగపరుస్తే కొందరు కోపగించగలదు. కాని ఇది స్టేఫను ఎదుర్కొన్న పరిస్థితితో పోలిస్తే ఎక్కువే కాదు. స్టేఫను మతాధిపతుల ముందుండగా ధైర్యంగా మాట్లాడాడు. వారి కఠిన హృదయాలను బహిర్గతం చేశాడు. వారి పూర్వీకుల తిరుగుబాటును గుర్తుచేశాడు. ఒక్కటే కాదు, యేసుక్రీస్తును తిరస్కరించి సిలువ వేసిన దోషాన్ని నేరుగా వారిమీద ఉంచాడు. అయినా ఆ నిజం వారిని కోపపెట్టింది. వారి ప్రతిస్పందన ఏమిటి? వారు కోపంతో రగిలిపోయారు. వారు పండ్లు నూరి అతనిపై కేకలు వేశారు. అతడిని పట్టణం వెలుపలికి ఈడిచి రాళ్లతో కొట్టి చంపారు. అతడు దోషం చేసినందుకు కాదు, అతడు నిజం చెప్పినందువల్ల. ఈరోజు కూడా మనము పవిత్రత, నీతి, భక్తి విషయములలో నిలబడినప్పుడు పాపములో మునిగిపోయిన ఈ లోకము మనలను ఎదిరిస్తుంది. ఎగతాళి చేయవచ్చు, తిరస్కరించవచ్చు, విమర్శించవచ్చు. బ్రీకాన్ని స్టెఫనులాగా మనము కూడా ప్రభువును ఆశ్రయించవచ్చు. మనము దేవునికి చెంది ఉన్నాము అనే ధైర్యం మనకు ఉంటుంది. అంతిమంగా నిజమే గెలుస్తుంది. దేవుడే మనకు న్యాయం చేస్తాడు. అప్రియమైనప్పటికీ సత్యాన్ని చెప్పే ధైర్యాన్ని దేవుడు మనకు ప్రసాదించునుగా.